హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్లాసిఫికేషన్ అనేది. అకౌంట్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం. అకౌంట్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇంకొకటి వచ్చేసి ఇంపర్సనల్ అకౌంట్ అండి. ఒకటి వచ్చి పర్సనల్ అకౌంట్, ఇంకోటి వచ్చేసి ఇంపర్సనల్ అకౌంట్స్. సో మనం ఫస్ట్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటో చూద్దామండి. The accounts which related to individual or firms are known as sorry. The accounts which are related to individual or persons are known as personal accounts అండి. అకౌంట్స్ పర్సన్స్కి లేదా ఇండివిజువల్కి సంబంధించినట్టు అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనము పర్సనల్ అకౌంట్ అంటాము. పర్సనల్ అకౌంట్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మళ్ళీ నేచురల్ పర్సన్స్ అకౌంట్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఓకే, నేచురల్ పర్సన్స్ అంటే అకౌంట్స్ విచ్ రిలేటెడ్ టు ఇండివిజువల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అకౌంట్స్ అయితే ఇండివిజువల్కు లేదా పర్సన్స్కి సంబంధించి ఉంటాయో వాటిని మనం పర్సనల్ అకౌంట్ అంటాం. సపోజ్కి రవి అకౌంట్, చందన అకౌంట్, శివ అకౌంట్, ఇవన్నీ కూడా మామూలుగా ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించిన అకౌంట్స్ అండి. ఇవి మనుషులకు సంబంధించిన నేచర్ పర్సనల్ అకౌంట్ అంటే మనుషులకు సంబంధించిన అకౌంట్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. ఈ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ విచ్ రిలేటెడ్ టు ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ అకౌంట్స్ అనేటివి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అనేటివి విచ్ రిలేటెడ్ టు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఫర్మ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నట్లయితే ఆ అకౌంట్స్ని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటారు. సపోజ్కి ఎస్బీఐ బ్యాంకు, ఎల్ఐసి, టీసీఎస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్కి ఒక ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇవంతా కూడా ఎస్బీఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, టీసీఎస్ ఇవంతా కూడా మనుషుల చేత స్థాపించబడినవి ఇవన్నీ. సో అందుకని వీటిని మనం ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అని అంటాము. ఓకేనా, సంస్థను కూడా ఒక పర్సన్ లాగా ట్రీట్ చేయాలి కదా. బిజినెస్ని మనం ఒక సపరేట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం మనం సపరేట్గా చూపిస్తాం కదా, పర్సన్ వేరు బిజినెస్ వేరు అని. అదేవిధంగా ఇక్కడ బిజినెస్ అనేది ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సను, ఓనర్ పర్సను, ఇక్కడ బిజినెస్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ కూడా ఒక సంస్థే, ఎల్ఐసి కూడా అంతే, టీసీఎస్ ఒక కంపెనీ. సో వీటికి రిలేటెడ్ అకౌంట్స్ని మనం ఆర్టిఫిషియల్ అకౌంట్స్ అని అంటాం. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్ అండి. ఇంపర్సనల్ అకౌంట్స్కి అంటే ఏంటి అనేది చూద్దాం మనం. ఆల్ దోస్ అకౌంట్స్ విచ్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ఇంపర్సనల్ అకౌంట్స్ అండి. ఏవైతే పర్సనల్ అకౌంట్స్ కావో అవన్నీ కూడా ఇంపర్సనల్ అకౌంట్స్. దిస్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఈ ఇంపర్సనల్ అకౌంట్స్ని రెండు విధాలుగా ఫర్దర్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి రియల్ అకౌంట్ అండ్ నార్మల్ అకౌంట్స్. ఆల్ దోస్ అకౌంట్స్ విచ్ ఆర్ నాట్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ఇంపర్సనల్ అకౌంట్స్. ఏ అకౌంట్స్ అయితే పర్సనల్ అకౌంట్స్ కావో వాటిని మనము ఇంపర్సనల్ అకౌంట్స్ అని అంటాము. ఇవి రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ అని. ఇంక మనం రియల్ అకౌంట్ అంటే ఏమో చూద్దాం. ఇక్కడ అకౌంట్స్ రిలేటింగ్ టు ఏ ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ విచ్ ఆర్ ఓన్డ్ బై బిజినెస్ కన్సర్న్ ఆర్ రియల్ అకౌంట్స్. అయితే అకౌంట్స్ రిలేటింగ్ టు ద ప్రాపర్టీస్ కానీ బిజినెస్కు సంబంధించి ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ వీటిని మనము రియల్ అకౌంట్, వీటికి సంబంధించిన అకౌంట్స్ని రియల్ అకౌంట్స్ అంటాం. సపోజ్కి మనం మెషినరీని పర్చేజ్ చేసినాం అనుకో, మెషినరీ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం. సో ఆ విధంగా మనకు మెషినరీ అకౌంట్ అనేది ప్రాపర్టీస్కి అసెట్స్కి సంబంధించింది. ఓకేనా, అది బిజినెస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ వాటి రిలేటెడ్ అకౌంట్స్ని రియల్ అకౌంట్ అంటాము. విచ్ ఇంక్లూడ్స్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండి. వీటిలో కూడా రియల్ అకౌంట్లో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే ఉన్నాయి, వాటికి సపరేట్ అకౌంట్స్ కూడా ఉంటాయి. మెషినరీ అనేది టాంజిబుల్ అసెట్. సో దీనికి మెషినరీ అకౌంట్కి టాంజిబుల్ అసెట్స్ అంటే మనం వాళ్ళని టచ్ చేస్తాం, చూడగలుగుతాం అనమాట. మెషినరీని మనం టచ్ చేయగలం మరియు విజిబుల్ ఫిజికలీ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది మిషన్కి. ఫర్నిచర్ కూడా మనకు టాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తుంది. గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్, దీన్ని మనము చూడలేము, టచ్ చేయలేము అనమాట. గుడ్ విల్ అనేది ఒక పేరు, అంటే ఒక కంపెనీకి ఉన్న ఫేమ్, దాన్ని మనం గుడ్ విల్ అంటాము. ఓకేనా, వీటన్నిటిని కూడా మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. మనం ఇంపర్సనల్ అకౌంట్స్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. రియల్ అకౌంట్ అని, నామినల్ అకౌంట్ అని. మనం రియల్ అకౌంట్ అంటే ఏంది చెప్పుకున్నాము. ఇక నెక్స్ట్ నామినల్ అకౌంట్ అంటే చెప్పుకుంటున్నాం. దీస్ అకౌంట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్, ఫామ్ ఆర్ షేప్. దే రిలేటెడ్ టు ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ గెయిన్స్ అండ్ లాసెస్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్. ఏవైతే వేటికైతే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కానీ, వాటికంటే ఒక ఫామ్ కానీ, అంటే ఒక ఆకారం కానీ, ఒక షేప్ కానీ లేకుండా ఉంటాయో దానికి రిలేటెడ్ వాటిని, సపోజ్కి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, వీటికి ఎటువంటి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు, ఒక షేప్ ఉండదు, ఒక ఫామ్ ఉండదు. సో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, గెయిన్స్ అండ్ లాసెస్కి సంబంధించిన అకౌంట్స్ని నామినల్ అకౌంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, కమిషన్ అకౌంట్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. క్లియర్గా మళ్ళీ ఒకసారి చూడండి. దీస్ అకౌంట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్, ఫామ్ ఆర్ షేప్. దే రిలేటెడ్ టు ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ గెయిన్స్ అండ్ లాసెస్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించిన ఇన్కమ్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, గెయిన్స్ కానీ, లాస్కి సంబంధించిన అకౌంట్స్ని నామినల్ అకౌంట్ అంటారు. దానికి సంబంధించి రిలేటెడ్ బిజినెస్ సంబంధించిన ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, గెయిన్స్, లాసెస్ సంబంధించిన రిలేటెడ్ అకౌంట్స్ని మనం నామినల్ అకౌంట్స్ అని అంటాము. నెక్స్ట్ మనకు ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది అకౌంట్స్కి బేసిక్స్ ఇవి. ఈ రూల్స్ అనేది అకౌంట్స్కి బేసిక్స్. ఇవి రాకపోతే మనకు అకౌంట్స్ అనేది రాదు. ఓకేనా. సో ఈ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ యొక్క రూల్స్ ఏంటివి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ పర్సనల్ అకౌంట్కి సంబంధించి మనం ఏదైనా రిసీవ్ చేసుకుంటే డెబిట్ ద రిసీవర్. రిసీవ్ చేసుకున్న దాన్ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్రెడిట్ ద గివర్. మనం ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే, బిజినెస్కి ఎవరైనా ఏమైనా ఇస్తే దాన్ని క్రెడిట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ రియల్ అకౌంట్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ ఇన్. బిజినెస్లోకి మనం ఎప్పుడైనా ఇక్కడ ఆలోచించాల్సింది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఇక్కడ ఓనర్ వేరు, బిజినెస్ వేరు, వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ అనమాట. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. బిజినెస్లోకి ఏమన్నా వచ్చింటే దాన్ని డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఏమైనా బిజినెస్లోకి వస్తే దాన్ని డెబిట్ చేయాలి. బిజినెస్లోంచి ఏదైనా వెళ్ళిపోయిందంటే దాన్ని క్రెడిట్ చేయాలి. సపోజ్కి మీకు జర్నల్ ఎంట్రీస్ అనేది తర్వాత చెప్తాను. ఓకేనా. ఇవి మీరు బాగా నేర్చుకోండి. ఇవి మీరు నేర్చుకున్నట్లయితే మీకు జర్నల్ ఎంట్రీస్ రాయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ నామినల్ అకౌంట్ అండి. నామినల్ అకౌంట్ అంటే డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేయాలి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ని, గెయిన్స్ని మనము క్రెడిట్ చేయాలి. ఇది నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చితే లేదా ఏదైనా గెయిన్ వచ్చితే దాన్ని క్రెడిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని మనం జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఎక్స్పెన్సెస్ వచ్చినా, లాసెస్ వచ్చినా దాన్ని మనము డెబిట్ చేయాలి. నెక్స్ట్ మనం ఒక చిన్న జనరల్ ఎంట్రీస్ రాద్దామండి. సపోజ్కి రామ్ స్టార్టెడ్ విత్ బిజినెస్ 5,000. ఓకే. 5,000 రామ్ అనే అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు. మనం ఏమనుకున్నాం, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం రామ్ అనే అతను రామ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ అమౌంట్ 5,000తో లేదా 50,000తో ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేస్తే రామ్ ఓనర్ కదా ఇక్కడ. సో రామ్ ఓనర్ అయితే ఇక్కడ మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఏమొచ్చింది బిజినెస్లోకి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఏమొచ్చింది బిజినెస్లోకి, క్యాష్ వచ్చింది. క్యాష్ని మనము డెబిట్ చేయాలి. సో అక్కడ మనీ ఇచ్చింది ఎవరు, రామ్ ఇచ్చారు. రామ్ ఓనర్ కదా, ఆయన గివర్. బిజినెస్ కోసం మనీ ఇచ్చారు. మనం ఇక్కడ బిజినెస్ వేరు, పర్సన్ వేరు, ఓనర్ వేరు, డిఫరెంట్గా ఆలోచించాలి. ఓకేనా. సో ఆయన మనీ ఇచ్చారు కాబట్టి మనము ఆయన క్యాపిటల్ అకౌంట్గా మనం అక్కడ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఆయన పేరుకు బదులుగా ఎవరైనా బిజినెస్ కొరకు మనీ ఇస్తే ఆయన పేరు రాయకుండా మనం ఆయన పేరుకు బదులుగా మనము క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. ఇక్కడ గివర్ ఎవరు, రామ్కు బదులుగా మనము అకౌంటింగ్ రూల్ ప్రకారం రామ్కి బదులుగా సపోజ్కి బిజినెస్కి ఓనర్ క్యాష్ ఇచ్చినట్లయితే
దానికి క్యాపిటల్ అకౌంట్‌గా మనం రాసుకుంటాం. ఇది అకౌంట్స్ రూల్ ప్రకారం అలానే రాసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్ అని మనం ట్రీట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ ఇదంతా మీరు బాగా నేర్చుకోండి నీట్‌గా. ఇవంతా నీట్‌గా నేర్చుకుంటే మీకు తర్వాత మీకు జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఈ రూల్స్ నేర్చుకున్నట్లయితే మీకు అకౌంటింగ్ సబ్జెక్ట్ వెరీ, వెరీ ఈజీగా ఉంటుంది. మీరు కష్టంగా భావిస్తే మీకు కష్టంగానే అనిపిస్తుంది. ఏదైనా మాకు ఈజీ అనుకుంటే ఈజీగానే ఉంటుంది. సో, మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 రూల్స్ మీరు ఖచ్చితంగా ఎప్పుడు అడిగినా కూడా చెప్పేటట్టుగా మీరు రెడీగా ఉండాలి. పర్సనల్ అకౌంట్స్ ప్రకారం డెబిట్ ద రిసీవర్. సో, ఎవరైనా రిసీవ్ చేసుకుంటే ఏదైనా రిసీవ్ చేసుకుంటే డెబిట్ చేయాలి. క్రెడిట్ ద గివర్. బిజినెస్‌కి ఎవరైనా ఏదైనా మనీ ఇవ్వటం గాని, అలా చేసినట్లయితే గివింగ్. ఎవరు గివర్ అయితే వాళ్ళని క్రెడిట్ చేయాలి. రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. బిజినెస్‌లోకి ఏమైనా వస్తే దాన్ని డెబిట్ చేయాలి. బిజినెస్‌లోంచి ఏమైనా వెళ్ళిపోతే దాన్ని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ నామినల్ అకౌంట్. బిజినెస్ కొరకు ఏమన్నా మనం ఎక్స్‌పెన్సెస్ గాని, లాసెస్ గాని అయినట్లయితే డెబిట్ చేయాలి. నెక్స్ట్ మన బిజినెస్‌కి సంబంధించి గెయిన్ గాని, ఇన్‌కమ్ గాని వచ్చినట్లయితే దాన్ని మనం క్రెడిట్ చేయాలి. ఓకేనా? అదంతా గూడా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం జనరల్ ఎంట్రీస్ ఈ రూల్స్‌ని ఉపయోగించి జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సపోజ్ మీకు ఇక్కడ ఇంకోటి ఎవరికైనా మన పర్సనల్ అకౌంట్ గురించి మనది బిజినెస్ కదా! మనది మొబైల్స్ బిజినెస్ అనుకో. మొబైల్స్ మనము ఒక 100 మొబైల్స్‌ని వేరే వాళ్ళకి సేల్ చేశాం. ఓకే. 100 మొబైల్స్‌ని మనది మొబైల్ బిజినెస్ అయితే 100 మొబైల్స్‌ని వేరే వాళ్ళకి సేల్ చేసాం. ఎట్లాగా? క్రెడిట్ బేసిస్ మీద. అంటే డబ్బులు ఇవ్వలేదు అతను. డబ్బులు ఇవ్వకుండా మన దగ్గర క్రెడిట్ మీద పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళాడు. సో, మనం ఆయనకి 100 మొబైల్స్ అమ్మాం కాబట్టి, సో, అతను మనకు డెటార్ అవుతారు. ఓకేనా? గూడ్స్ సేల్స్ టు ఇక్కడ రాస్తాను. గూడ్స్ సేల్స్ టు చరణ్ అని. చరణ్‌కి మనము గూడ్స్‌ని సేల్ చేసాం. ఆన్ క్రెడిట్ బేసిస్. క్రెడిట్ బేసిస్ మీద ఆన్ క్రెడిట్ బేసిస్. సో, అయితే ఇక్కడ జనరల్ ఎంట్రీ వచ్చేసి మనకు ఏమొస్తుంది? ఆయన పేరొస్తుందనమాట. ఈ చరణ్ అనే అతను మనకు డెటార్ అవుతారు. ఎందుకంటే ఈయన రిసీవర్ గదా! చరణ్ అనే పర్సనల్ అకౌంట్ ప్రకారం ఆయన పర్సన్ గాబట్టి, చరణ్ రిసీవ్ చేసుకున్నాడు. ఏం రిసీవ్ చేసుకున్నాడు? మొబైల్స్‌ని రిసీవ్ చేసుకున్నాడు. ఓకే. సో, చరణ్‌ని మనము డెటార్‌గా భావించి, చరణ్ అకౌంట్ డెటార్ టు ఇక్కడ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్‌ని మనం క్రెడిట్ చేస్తాము. సో, ఇక్కడ సేల్స్ అకౌంట్ అయినా అనొచ్చు, లేదా గూడ్స్ అకౌంట్ అయినా అనొచ్చు. ఓకేనా? మనము ఎందుకు ఇక్కడ సేల్స్‌ని క్రెడిట్ చేశామంటే, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. క్రెడిట్ వాట్ గోస్ ఏమెళ్ళిపోయినాయి మన బిజినెస్‌లోంచి? సరుకెళ్ళిపోయింది. అంటే మొబైల్స్ ఎళ్ళిపోయినాయి. సో, మొబైల్స్ ఎళ్ళిపోయినాయి కాబట్టి, సేల్స్ అకౌంట్‌ని మనము క్రెడిట్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా నీకు నెక్స్ట్ వచ్చే జర్నల్ ఎంట్రీస్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ అమౌంట్ 100 మొబైల్స్ యొక్క అమౌంట్ ఈ పక్కేస్తాము. క్రెడిట్ సైడు, డెబిట్ సైడ్ అమౌంటు సపోజ్‌కి ఒక్కొక్క మొబైల్ 5,000 అయితే 100 మొబైల్స్ 5,00,000 ఓకేనా? ఆ విధంగా మీకు నెక్స్టు జనరల్ ఎంట్రీస్ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటది? జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో, ఖచ్చితంగా మీరు ఇయన్నీ గూడా నేర్చుకోండి. ఇదివరకు నేనేం చెప్పినానో అవన్నీ కూడా మీరు ఒక్కసారి నేర్చుకున్నట్లయితే మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ మీకు ఈజీగా అండర్‌స్టాండింగ్ అర్థమైపోతాయి. థాంక్ యూ అండి. ఇలాంటి అప్డేట్స్ కోసమైతే మన ఛానెల్‌ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా మీరు కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ అయితే వాళ్ళు కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.